ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఇది దాదాపు భూమి మీద ఉన్న అందరు కుటుంబ సభ్యులు ఒకవేళ పాటిస్తే కొంచెం బాగుంటుంది. ఇది ఒక అబ్జర్వేషన్ మాత్రమే. ఇదేమి ఒక గవర్నమెంట్ పాస్ చేసే రూలో లేకపోతే ఆర్డరో లేకపోతే నియమమో లేకపోతే కంపల్షనో కాదు. అదేంటంటే ఎంత లేదనుకున్నా మన రోజు కొన్ని భాగాలు చేయబడుతుంది. బ్రహ్మముహూర్తం అని ఎట్లా అంటున్నామో అట్లాగే నిషీధులోకి ఎంటర్ అవుతున్నాం. రాత్రిపూట మధ్యాహ్నం పూట ఒక తరహా ప్రకోపం ఉంటుంది బికాజ్ ఆఫ్ వాతావరణంలో ఫ్లక్చుయేషన్స్ వల్ల. సరే, మనసు కనుక సెటిల్ అయిన వాడికి ఓన్లీ శారీరకపరమైన మార్పులు చేర్పులే ఉంటే కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రకరకాల మార్పుల చేర్పులకు అనుగుణంగా వాళ్ళ మనస్సు కూడా ప్రభావితం చెందుతుంటుంది. ఇది అవునన్నా కాదని నిజం. ఇప్పుడు ఎండ వస్తే చిరాకు పడేవాడు ఒకడు ఉంటాడు, ఎండ వస్తే ఎండ వచ్చిందని గుర్తించేవాడు మరొకడు ఉంటాడు. అట్లాగే పక్కన బోర్ వేస్తుంటే ఇంట్లో గొడవలు పడేవాళ్ళు ఉంటారు. అంటే బోర్ వాడి మనసులో వేస్తున్నట్టు ఒక అనుభూతి కలుగుతుంది. రెండో వాడు జస్ట్ చెవులో పత్తి పెట్టుకుని వాడి పని వాడు చేసుకుంటాడు. సో అందుకని కొన్ని చిన్న చిన్న విషయాలు కనుక పాటిస్తే జీవితం చాలా బాగుంటుంది. ఇంకోటి ఎవరైనా చేయొచ్చు, రూపాయి ఖర్చు లేదు. అందులో ఇది ఒక చిట్కా లాంటిదని చెప్పొచ్చు. ఆ చిట్కా ఏమిటి అంటే, ఏదైనా కుటుంబ విషయాలు డిస్కస్ చేసుకోవాల్సి వస్తే సూర్యాస్తమయం తర్వాత డిస్కస్ చేసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ 7 ఆర్ ఆఫ్టర్ 8 నెవర్ డిస్కస్ ఫ్యామిలీ అఫైర్స్. ఎవరో తిట్టారు, కొడుకు ఏదో తప్పు చేశాడు, పొద్దున్న నిద్రలేస్తానే మాట్లాడుకోండి. అంతేగాని రాత్రి పడుకునే ముందు దాన్ని రెసిడ్యూ అని పిలుస్తారు. రెసిడ్యూ అంటే తెలుసా? రెసిడ్యూ అంటే మరక. అంటే ఏదైనా ఒక మరక మన షర్ట్ మీద పడ్డప్పుడు ఎంత రుద్దినా పోకపోతే దాన్ని రెసిడ్యూ అని పిలుస్తారు. ఒకవేళ రుద్దితే పోతే దాన్ని స్టెయిన్ అని పిలుస్తారు. సో అంటే రుద్దితే పోయే మరకలు ఉన్నాయి, రుద్దినా పోని మరకలు ఉన్నాయి. అట్లా మన మనసు మీద కొన్ని ముద్రలు అట్లా పడి మన రాత్రిని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. అంటే మనం అనుకునే ఒక్క మాట వల్ల ఆ రాత్రిను అనుభవించి 8 గంటల నిద్ర మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని ఈవినింగ్ 8 తర్వాత ఇది నేను చాలామందికి చెప్తాను, కానీ చేయరు. ఎట్టి పరిస్థితుల్లో ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే మాటలు కానీ, ఒకరిని తిట్టడము కానీ, ముఖం చిన్నబుచ్చుకోవడం కానీ, లేకపోతే కరెక్ట్గా పడుకునే ముందు భార్యాభర్త పక్కన పడుకొని ఆర్గ్యుమెంట్కి దారితీసే అంశాలు కానీ, లేకపోతే ఒకరినొకరు పర్సనల్గా అనుకోవడం కానీ, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇట్లా చేయలేదు అని అనుకోవడం కానీ, లేకపోతే తప్పులు ఎంచుకోవడం కానీ, ఇవేవి చేయకూడదు. అసలు ఏమాత్రం బుద్ధి, అసలు ఆఫ్టర్ 6 అని చెప్పిన కదా. నేను అట్లా చెప్తలేను. ఇప్పుడు నా టాపిక్ స్పెసిఫిక్. ఇప్పుడు నేను అట్లంటే ఎప్పుడు తిట్టుకోవద్దంట. నేను ఇంకా తినేటప్పుడు ఏంది, తిననప్పుడు ఏంది, ఒక మనిషిని క్షమించి వదిలేయి, బాత్ ఖతం హోగయా. కానీ అట్లా కాకుండా మనం నిద్రపు డిస్టర్బ్ అయిపోతుంది. రాత్రి పడుకుని ఆ లాస్ట్ 5 నిమిషాలు దుప్పటి కప్పుకొని ఏదో అనుకుంటారు, నువ్వు ఎందుకు లైట్ బిల్ కట్టలే అంటాడు వాడు హఠాత్తుగా. అటేసరికి మర్చిపోయినా, ఎప్పుడు అట్లే మర్చిపోతావు. మనం ఊరికి పోయి ఫోన్ చేస్తే చేయలేదు, మర్చిపో అతను అయిపోయా. అసలు ఎందుందా మర్చిపోవాలి, ఎందుకంటే నిద్ర అంటేనే మరుపు. ఆ మరుపులో మనస్తుంది, శరీరం ఏదో ఒకటి అనుకుంటారు. అసలు 6 తర్వాత 7 తర్వాత 8 తర్వాత మ్యాక్సిమం అట్లీస్ట్ పడుకునే గంట ముందు మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ డిస్కసింగ్ ఎనీ సీరియస్ టాపిక్స్. నిజానికి ఏ సీరియస్ టాపిక్ కాదు, కానీ మనకు సీరియస్ అనుకుందాం పోనీ. అందులో ఏ విషయం అన్నా కానీ ఏమాత్రం బుద్ధి జ్ఞానము ఇట్లాంటివి ఉంటే ఇది వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. అయినా సరే పీక్లు ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పీక్లు ఆడుకోండి, అది మీకే నష్టం. ఎవరు ఏదన్నా పట్టించుకొని ఒక మానసిక పరిపక్వత ఉంటే ఒకవేళ ఇంట్లో గొడవ జరిగినా వాడికి వచ్చే నష్టం ఉండదు, లేదా ఆ వ్యక్తికి వచ్చే నష్టం ఉండదు. కానీ అంత క్లియర్ మైండ్స్ మనిషికి ఉంటే నేను అనుకోను. అందుకని నేను చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఇవి. చాలామంది పడుకునే ముందు ఏదో ఒకటి అనుకోవడం నేను విన్నాను. రాత్రుల పూట పెద్ద పెద్ద గొడవలు అవ్వడం నేను విన్నాను. కొన్నిసార్లు నా లైఫ్లో కూడా జరిగింది. నాకుండదు ఇంటెన్షన్. అసలు నేను ఏ పర్సనల్ విషయాలు, ఎవరిని ఆరోపించే విషయాలు నా అంతకు నేను అనను. ఏదైనా సందర్భం వస్తే నేను ప్రతిస్పందన ఉంటుంది తప్ప నేను ఒక సమస్యకు కానీ ఒక ఆర్గ్యుమెంట్కి కానీ నేను ఎప్పుడు కారణం కానీ. ఇది నా జీవితకాల నిర్ణయం. బికాస్ ఈ సమస్త చరాచర సృష్టిలో రీసెంట్గా ఒక టెలివిజన్ మన యూట్యూబ్లో ఒక డిబేట్ చూస్తున్నా. ఆ డిబేట్లో ఒకడు అన్నాడు, నేను ప్రతిరోజు గంటలు పూజ చేస్తాను, ఇది చేస్తాను, మరి నా కోరికలు తీరుస్తాడా దేవుడు అంటే అతను చెప్పాడు, చూడు బాబు, నీకు ఎవరేం చెప్పారో తెలియదు,
కానీ నువ్వు వెర్రిగా అర్థం చేసుకున్నావు అని మాత్రం అర్థమవుతుంది. అవును కరెక్టే. ఇప్పుడు ఒకవేళ దేవుడు అనేవాడు సమస్త సృష్టిని సృష్టించాడా? ప్రశ్నలు చూడు ఎట్లా అడుగుతున్నాడు అతను. అంటే అతను ఓన్లీ నిన్ను సృష్టించాడా, మీ ఊరిని సృష్టించాడా, లేకపోతే సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించాడా? ఏమంటాం మనం? సమస్త బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే ఏమేమి ఉన్నాయని అందులో అంటే నువ్వు నిలబడ్డ భూమి సమస్తం అంటే చెప్తున్నాడు అని వీడియో ఒకటి చూపించాడు అనమాట. ఒకసారి చూడు. భూమి ఎంత ఉంటుందంటే సముద్రం మొత్తంలో, సముద్ర బీచ్లో ఉన్న ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో ఒక్క రేణువు తీసుకుంటే అది మన భూమి. ఆ మిగతా అంతా బ్రహ్మాండం అన్నమాట. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని మనం అంటాం. సో ఆ ఇసుక రేణువు మీద మనం అంటున్నాం. నీవు అడుగుతున్నావు ఆ దేవుడు నిన్ను పట్టించుకుంటాడా అని. ఇప్పుడు నేను ఎత్తి మీద ఉన్న పేను నువ్వు పట్టించుకుంటావా? ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది ఇక్కడ విషయం. నీవు సమస్తాన్ని అంగీకరిస్తున్నావు అన్న దృష్టితో ఒకసారి చూడు. ఎంతసేపు నా కోరిక తీరాలి, నా కోరిక నెరవేరాలి, నేను చెప్పినట్టే వినాలి, ఇదంతా వెరీ స్టూపిడ్ యాటిట్యూడ్. అట్లా కాకుండా అసలు చూడు, యు ఆర్ పార్ట్ ఆఫ్ బిగ్ బ్రహ్మాండం. అసలు అది ఎవరు సృష్టించలేదో కానీ ఫస్ట్ టైం నీ యొక్క మనసులో ఆ సమస్తానికి ఒక చోటునిచ్చి అట్ట చేతులు నమస్కరించినావు. అదంతా బాగుండేందుకు నువ్వు బాగున్నావు. సూర్యుడు ఉన్నందుకు నీవు ఉన్నావు. సూర్యుడికి ఒకనొక దూరంలో నువ్వు ఫిక్స్ అయినందుకు భూమి మీద జీవ ప్రాణకోటి పెరుగుతుంది. దానికి ఒక్క అడుగు ముందుకు జరిగినా కాలిపోతావు. దూరం జరిగితే గాలి అడుగు బోల్డ్ అనే మార్పులు చేర్పులు వస్తాయి. సో లైఫ్ అనేది పీకులాడడానికి లేదు. అందుకని నేను పీకులాడొద్దని చెప్పాను. పీకులాడాలనుకుంటే పొద్దున్న నిద్ర లేస్తానే 10 గంటల వరకు పీకులాడుకోండి. అట్లీస్ట్ రాత్రి వరకు సమయం ఉంటుంది మైండ్ కాస్త రిలాక్స్ అవ్వడానికి. మైండ్ అంటే నథింగ్ బట్ థాట్ వేవ్సే. కరెక్ట్ పడుకునే ముందు ఒక చెడు మాట విన్నా, నీ యొక్క అహంకారానికి గాయం ఏర్పడ్డా, లేకపోతే నీ యొక్క పరువు ప్రతిష్ట, నీ స్వాభిమానం, నీ ఆత్మాభిమానం, ఇట్లాంటి రకరకాల విషయాలకి ఏమాత్రం మచ్చ ఏర్పడ్డా నీ డే అంతా, నీ నైట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎలాగో ఈ ప్రపంచంలో డే అంతా డిస్టర్బ్డే అనుభవిస్తున్నావు, మళ్ళీ నైట్ కూడా డిస్టర్బెన్స్ ఎందుకు? అందుకని చేయవలసిందల్లా తప్పు జరిగినా దాని మాటలను వ్యక్తపరచకండి. ఎగ్జాంపుల్, ఎవరో ఏదో కింద వేశారు, వేసినవా కింద అయిపోయిందా, దరిద్ర మొగపోడ అంటే మాటలు చాలా. అందుకని మాట అనేది ఒక వెపన్ లాంటిది. అది ఒక ఆర్మీ జవాన్ చేతులు తుపాకి ఎంతనో మన నోట్ల మాట. అంటే ఓకే అలా అంటారా నువ్వు చెప్తే తెలుస్తుంది, కానీ మా ఇంట్లో ఎప్పుడు మమ్మల్ని అట్లా అనలేదు కదా, నువ్వు చెప్తే కూడా అట్లా అంటారా అని అనిపిస్తుంది. అయ్యో అంటే నేను చెప్పేది ఇలా అన్నా గాయపడడం ఒకటి ఉంది, గాయపడాలని అనడం రెండవుతుంది. తెలియక అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో బూతులు సహజంగా మాట్లాడుకుంటారు, వాళ్ళకి బూత్ ఉండదు, గాయపడరు కూడా. నేను ఒకసారి ఒక పెద్ద ఆవిడ చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఆ గొడవ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి అడిగాను, ఏమ్మా ఎందుకు అట్లా గొడవ చేసి? రామ్నగర్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన నన్ను చాలా గౌరవించేది ఆమె. నువ్వు ఒక్కడి ప్రత్యేకం పిల్లగా, నేను చాలామందిని చూసినా కానీ ఇలా ఎవరు లేరు అనేది ఆమె. ఆమెకు ఏదో అనిపించేది అట్లా బాబు. సో ఒకసారి చాలా పెద్ద గొడవ చేస్తే, ఎందుకంత గొడవ పడ్డావంటే ఆమె చెప్తేనే ఆశ్చర్యపోయినా. లంజోడు కన్నా బాధపడను నేను. ఆ తర్వాత అని ఒక 20-30 బూతులు వాడింది. అట్లాంటివంటే నేనేం ఫీల్ కాను. కానీ వే అన్నాడు, రావే అన్నాడు. నాకు ఎవడన్నా వే అంటే కోపం వస్తారు. మరి అవన్నీ బూతులు అవి మేము రోజంతా మాట్లాడుకుంటాం. మాకు అట్లా ఏం లేదు. అరే తురే నచ్చదు మాకు. మా ఇంట్లో అరే తురేలు అనుకోం. నువ్వు ఇతా ఏమని అనుకో. చూడు ఆమె దారిని అట్లా పాడేది. నేను అనుకున్నా అంటే చూడు అందుకని ఈ ఎవరెవరికి ఏ పర్సెప్షన్స్ ఉన్నాయి, ఎవరి దృష్టిలో ఏది తప్పు, అది నా సబ్జెక్ట్. నాకే నచ్చదు, కొందరికి ఎందుకు. నేను ఇంకోటి ఊరికే చెప్తా, నాకు నచ్చంది ఏమీ లేదు, కానీ ఏదో ఒకటి చెప్పాలి కదా, అందుకని చెప్తా. నిజంగా నాకు నచ్చకపోతే నేను కళ్ళు ఇరగొట్టను. అందుకని రెండు ఏదో తిరగొట్టచ్చు, ఏదో ఒకటి భాష ఎలాగైనా వాడచ్చు. అయితే నేను చెప్పాలనుకుంటుంది కంక్లూజన్ ఏంటంటే, దయచేసి నిద్ర ఉపక్రమించే 2 గంటలు 3 గంటల ముందు మనసును చిన్నబుచ్చుకునే మాటలు కానీ, చేష్టలు కానీ, చూపులు కానీ చూసుకోకండి. ఒకవేళ ఎవరు చూడకపోయినా పర్వాలేదు. ఇంకా నేనంట క్లోజ్ యువర్ ఐస్,
అసలు ఒకరినొకరు ఎక్కువ చూసుకోవద్దు. ఇప్పుడు మనం ముగ్గురం మాట్లాడుకుంటున్నాం, కళ్ళు మూసుకొని మాట్లాడుకోవాలి చక్కగా. మాటలే కదా మాట్లాడుకునేది అని చెప్పేది. ఇది చిన్న విషయమే కానీ నేను చిన్నప్పటి నుంచి చూసిన చాలామంది రాత్రి కూడా బాధలు పడ్డాను చూసిన, పడుకొని వెక్కి ఏడ్చే వాళ్ళని చూసిన, చివరి మనట్టు తింటున్నప్పుడు ఒక మాట అనేస్తారు, జారుతారు. దానికి మా ఆయన్నే మస్తు అంటాడు, ఏముంది అనుకుంటే అయిపోతుంది. మా ఆయన అసలు నా వాళ్ళు అనుకుంటున్నావు, బాధపడుతున్నావు, ఇది ఎక్కడ లెక్కనో నాకు అర్థం కాలే. నీ వాళ్ళు అనుకుంటే నువ్వు బాధపడకూడదు, నువ్వు బాధపడుతున్నావు అంటే నీ వాళ్ళు కాదు. పోనీ నీ వాళ్ళైనా నువ్వు బాధపడే లక్షణం నీకున్నప్పుడు డోంట్ ఇంటర్ఫియర్. ఇది సలహా కాదు, ఇది ఎక్స్ట్రాడినరీ ఒక చిట్కా, చాలా బాగా ఒక మెడిసినల్. ఇది కుటుంబంలో అందరూ నిర్ణయించుకోవాలి. వీళ్ళతో గోడ మీద రాసుకుని రాత్రి 6 తర్వాత కుటుంబ విషయాలు మాట్లాడుకోకూడదు, ఒకరినొకరు ఇబ్బంది పెట్టే విషయాలు మాట్లాడుకోకూడదు, పరస్పర ఆరోపణలు చేసుకోకూడదు, ఒకరినొకరు ఎచ్చడి చేసుకోకూడదు, అతిగా నవ్వకూడదు. ఇవన్నీ పెట్టుకోవాలి, చిన్న చిన్నవి కదా. చేయడం వల్ల జీవితం బాగుంటుంది. అందరూ పడుకునే ముందు ఒకరితో ఒకరు ప్లెజెంట్గా మాట్లాడుకోవాలి. కింద కాలుతున్నా సరే బయటికి మాత్రం ముఖాన్ని నవ్వుకుంటూ, లోపల ఎందని అనుకో బయటికి, సరే పడుకో, పడుకో హాయిగా, రేపు పొద్దున మూతి పని రాలగొడతాగా అట్లా అనుకోవాలి. నువ్వు మనసులో అనుకో. కానీ లాస్ట్ ఆ పడుకునే ముందు నేను చూసా, నేను నా కళ్ళతో చూసా, చిన్న చిన్న మాటలకి ది హోల్ థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇట్ ఈస్ డిస్టర్బ్ ట్రెమెండస్లీ. దానివల్ల మెనీ థింగ్స్ అన్నమాట లైఫ్లో. అందుకని యాక్చువల్గా మనిషి ఏకాంతంగానే పడుకోవాలి. ఒకటి, ఇప్పుడు భార్యాభర్త ఉన్నా, ఎవరున్నా, ఫ్రెండ్స్ ఉన్నా, కలిసినంతసేపు కలిసి 1 కానీ 2 కానీ కరెక్ట్గా నిద్రలోకి జారుకునే టైంలో దే షుడ్ బి సపరేటెడ్. ఇది పద్ధతి. నిద్ర మాత్రం ఎవరితో ఎవరికి, ఎందుకంటే శరీరం ఒకరితో ఒకరు టచ్ చేయకూడదు. ఎగ్జిస్టెన్షియల్ లా అది. ఓన్లీ ఎగ్జిస్టెన్స్ అట్లా పనిచేస్తుంది. మన చేతిలో కొన్ని లేవు. ఇప్పుడు గర్భం దాల్చడం కానీ, యవ్వనం రావడం కానీ అది మన చేతిలో లేదు. అట్లనే ప్రసవించడం కానీ, అట్లాగే కొన్ని విషయాలు నిద్రపోయినప్పుడు నువ్వు ఏకాంతంగానే పడుకోవాలని ఎగ్జిస్టెన్స్ చెప్తుంది. ప్రకృతిలో నువ్వు ఒక్కసారి గమనించు, ఒక చెట్టు, ఒక పిట్ట, ఒక చీమ అన్ని దూరం దూరం ఉంటాయి. పందులు మాత్రమే కరుచుకొని పడుకుంటాయి, ఒకదాని మీద ఒకటి. ఎందుకంటే అన్ని పందులు కలిపి ఒకటే పంది యాక్చువల్లీ. ఎందుకంటే అవన్నీ కుప్ప పుడతాయి కదా, అందుకని కుప్ప పుట్టేవి కుప్ప ఉంటాయి. ఒక్కొక్కటి పుట్టేది ఒక్కటి ఉండాలి లెక్క. అది ఐఎమ్ నాట్ జోకింగ్, నిజంగా. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా పొలంలోకి వెళ్తే ఇట్లా కుప్ప పోతా ఉంటాయి, ఇట్లా రోకల బండలు కుప్పలు పోతా ఉంటాయి. అట్లా అవన్నీ కలిపి వన్ ఎంటిటీ. నీకు చూడడానికి వేరే ఉంటున్నట్టుంది కదా, వాటన్నిటికీ ఏక మనస్సు ఉంటుంది. అవన్నీ ఒక్కటిగా స్పందిస్తుంటే వాటన్నిటి మధ్యన ఒక బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి ముందుకు పోతుంటుంది కదా, అన్ని కలిపి ఒక ముద్దగా పోతుంటాయి. మరి ఆ కింద కూర్చుని కళ్ళుగిళ్ళు లేవు, మరి అవి ఎట్లా చూస్తాయి? అట్లా 100% ఉంది. అదేంది? ఒక ఎటర్నల్ రొమాన్స్, ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ ఒక మిస్టరీ ఉంది, ఒక ఎక్స్ట్రాడినరీ సైలెన్స్ ఉంది ఎగ్జిస్టెన్స్లో. అంతే, మనకు అర్థం కానిది ఏదో ఉంది, అది అర్థం చేసుకోనక్కర్లే. ఆనందం. ఇప్పుడు వర్షాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు? జస్ట్ వర్షంలో డాన్స్ చేయి. వీఆర్ నాట్ హియర్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అందుకని పీకేది చేయాలి. అట్లీస్ట్ నేనే అర్థం చేసుకోను. ఈరోజు మధ్యాహ్నం కూడా అనుకున్నాం, ఎంత టెక్నాలజీ వచ్చినా నాకు ఎంత అవసరం అంతే వాడుకుంటా, ఉంది కదా అని అన్నీ వాడుకోలేను. అట్లా నేను ఇస్తున్నది సలహా. చివరిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పడుకునే 2-3 అవర్స్ ముందు దయచేసి మనసు పుల్లగా చేసుకోకండి, మనసు చెడగొట్టుకోకండి. ప్లెజెంట్గా అసలు పడుకునే ముందు అసలు ఎట్లా పడుకోవాలంటే హాయిగా, అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడే ఉన్నావు, అసలు ఆహా, అసలు ఇట్లా అసలు ఏ థాట్ ఉండవు, అలా పడుకోవాలి. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. ఇప్పుడు ఉదాహరణకి పడుకునే ముందు పుల్లగా చేసే మాట వల్ల ఎట్లా తీసినావు చూపి, నాకు నచ్చకపోతే మాత్రం డిలీట్ చేస్తా. సో నీ అమ్మాయి ఎట్లా తీసినావే కథం చెడగొట్టుకుంటారు. మంచి ఒకటి చాలా ఉప్పు పిచ్చి నా కొడుకులు. అసలు అన్నంత మాత్రం కూర మంచిగా కాదని తెలుసుకున్నావా? అసలు అనకు. ఇంటెలిజెన్స్.